హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు కావాల్సింది యంగ్ బ్లడ్, అందుకే వీళ్ళని అపాయింట్మెంట్ చేసుకున్నాను. మీరు ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు అని మనోజ్ అంటుంటే, మీరైనా చెప్పొచ్చు కదా మేడం. మనోజ్, 1 నెల తర్వాత తీసేయచ్చు కదా మనోజ్. ఎందుకమ్మా 1 నెల మాత్రం, అప్పుడైనా తీసేస్తారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 కుటుంబాల్ని హఠాత్తుగా రోడ్డు మీద నిలబెట్టారు. ఆ పాపం ఊరికే పోదు. మాకు వయసు పెరిగింది అంటే అర్థం ముసలివాళ్ళం అయ్యామనే కాదు, అనుభవం పెరిగిందని. ఎవడైనా తలకాయ ఉన్నవాడు బిజినెస్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు, కాపాడుకుంటారు. ఏమాత్రం అనుభవం లేని ఈ పిల్లబచ్చాలో మీకేం ఉపయోగపడతారు? ముందు ముందు తెలుస్తుంది. పదరా, ఏం భయపడకండి, వీడికిది ఒకటే షాపు, మనం పనిచేయాలంటే 100 షాపులు ఉంటాయి మనకి అని ఓల్డ్ స్టాఫ్ అంటుంటే, ఏయ్ మర్యాద అని మనోజ్ అంటాడు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? జాబ్లోంచి పీకేస్తావా? ఆల్రెడీ తీసేసావు కదా, ఏం పీకుతావు? రేయ్ పదండ్రా అని ఇంకా బయటికి వెళ్ళిపోతారు ఓల్డ్ స్టాఫ్ అందరూ. రేయ్, అక్కడ మేకపోతు గమ్యం చూపించాం కానీ అయినా ఎలా జరిగిందేంట్రా? వాడు వేగంగా ఎదగాలనుకుంటున్నాడ్రా, ఆ వేగమే వాడిని రోడ్డు మీద నిలబెడుతుంది. మన ఉసురు తగలకుండా పోదు, పదండ్రా పోదామని చెప్పి ఇంక ఓల్డ్ స్టాఫ్ అందరూ ఇంక వెళ్ళిపోతారు. ఇంకా మనోజ్ రోహిణి ఇంటికి వస్తారు. బాగా టైర్డ్ అయిపోయాను రోహిణి, వెళ్ళగానే పడుకుంటాను. ఏంటి ఫస్ట్ డేనే అలసిపోయావా? చాలా బిజీగా ఉన్నాను కదా, అందరితో మాట్లాడి అలసిపోయాను. నువ్వు ఇంత సున్నితంగా ఉంటే లోపల ఎంత చురకలు వేశారో తెలుసా మనోజ్. ఎవరేమనుకుంటే నాకెందుకు రోహిణి, పద. ఆగండి అని మనోజ్ రోహిణిని లోపల రాకుండా ఆపేస్తుంది ప్రభావతి. నేను చెప్పే వరకు అక్కడే ఆగండి, లోపలికి రాకండి. అబ్బా అలసిపోయానమ్మా. అబ్బో అలసిపోయాడమ్మా. కుర్చీలు బెంచీలు మోసి పాపం బిడ్డ ఏసీ తగిలి కందిపోయి, ఫ్యాన్ గాలికి వాడిపోయి, అమ్మాల్సిన పరుపుల మీద కమ్మగా నిద్రపోయి, పసిపిడ ఎంతగా అలసిపోయాడో పాపం. రే, వాడు మొదటిసారి షాప్కి వెళ్ళాడు, అందుకే అలసిపోయాడు. పైగా బోల్డంత దిష్టి తగులుంటుంది. నువ్వు ఉండరా మనోజ్, దిష్టి తీస్తాను అని ఇక ప్రభావతి లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది. ఏం జరుగుతుంది అని చెప్పి శృతి వాళ్ళకి ఎందుకో చదువుతుంటే, దిష్టి తీస్తుంది మాతృమూర్తి అని బాలు అంటాడు. ఎందుకు, ఏం సాధించాడని? 8 లక్షలు సంపాదించావన్నయ్య. రే, అందులో 8 లక్షలు మింగేశావురా అని బాలు అంటాడు. ఇంకా లోపలికి రాలేదు బాలు, అప్పుడు ఎగతాళి మొదలు పెట్టేశావా అని రోహిణి అంటుంటే, అయ్యయ్యో మొహం ఎలా వాడిపోయిందో చూడు నా బిడ్డకి అని చెప్పి ఇంకా ప్రభావతి దిష్టి తీస్తుంది. తీయమ్మ, బాగా తీయి. ఇన్ని రోజులు షెడ్లో పడ్డ పాత టైర్లో పడుండేవాడు కదా, మొదటిసారి పనిచేయడం మొదలుపెట్టాడు. కానీ మొదటి రోజే మునుగుతున్నాడు. నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షలు ఇచ్చేదాకా అయినా షాప్కి వెళ్ళాలి కదా, దిష్టి బాగా తీయమ్మా. ఏయ్ మీనా, ఏంటత్తయ్యా ఇది బయట పాడేసిరా. రాదు మావిడి. నేను అడిగానేంట్రా, నేను నీతో చెప్పానా? రావే, తీసుకెళ్ళి వాడి నెత్తి మీద పోయి మీనా. ఇంకొకసారి దిష్టి తీసి నేను పారేయమని చెప్పదు. నువ్వు తీసిన దిష్టి నువ్వే పారేయి. వాడి చుట్టూ తిప్పిన దిష్టి అదేదో వైరస్ లాగా నా భార్యకి తగులుతుంది. నీకు వీడంటే కుళ్ళురా కుళ్ళు అని ప్రభావతి అంటుంటే, అప్పుడే సత్యం వచ్చి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఒక దున్నపోతుకు బురదండించుకుని వచ్చిందంట, అమ్మ పైపు పెట్టి కడుగుతుంది. వాడికి వీడి మీద అంటే అసూయ పెరిగిపోయిందండి, అందుకే దిష్టి తీశాను. మనోజ్ రోహిణి మీరు లోపలికి రండి. రానన్నారా, వెళ్ళి కూర్చో అని ఇంకా ప్రభావతి బయటికి వెళ్ళి దిష్టి పడేసి వస్తుంది. ఇంకా మనోజ్ కూర్చుని, రే రవి మంచినీళ్ళు ఇవ్వరా, శృతి కాస్త ఫ్యాన్ అయ్యి అని మనోజ్ అంటుంటే, ఎవరైనా చూసిస్తారా అని అంటూ ఉంటాడు మనోజ్. రే పక్కన భార్య ఉంది కదరా, మందికి చెప్తావేంటి? ఒక్కరోజు షాప్కి వెళ్ళి రాగానే అందరూ నీ అసిస్టెంట్లు అనుకుంటున్నావా? ఎవ్వరూ ఏమీ చేయనక్కర్లేదు అని రోహిణి అంటుంటే, ఏంటి వీడు ఒక్కరోజుకే డీలా పడిపోయాడు అని సత్యం అంటుంటే, నాన్న వీడు ఒకరోజు ఇలా మాట్లాడినందుకు ఇలా అయిపోయాడు, మరి రోజు అందరి మీద అరిసే మా అమ్మ ఏమైపోవాలి? రోజు డబ్బింగ్ చెప్పే నువ్వేమైపోయేవాళ్ళం డబ్బులమ్మా. అయినా నాకు అలవాటు అయిపోయిందిలే బాలు, వీడికి నిదానంగా అలవాటు అయిపోతుందిలే. ఏంటి ఇలా ములగడమా అలసిపోవడమా అని బాలు అంటాడు. ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే వీరు మూటలు మోసిన వాళ్ళలాగా ఊలబడిపోయాడేంటి అని సత్యం అంటాడు. ఆ కష్టం మీకు ఎలాగ అర్థమవుతుందిలేండి. బస్సులో ఎవరికి సీట్ ఉన్నా లేకపోయినా మీరు కంపల్సరీగా సీట్ ఉంటుంది కాబట్టి మీకు లాగా ఒకే చోట కూర్చునే వీలు వీడికి ఎక్కడ కలుగుతుంది? నాన్న ఎంత మాట అంది నాన్న నిన్ను అని బాలు అంటుంటే, దానికి తెలిసింది అంతవరకేలే, దేవుడు మనిషిగా పుట్టించి కోడి మెదడు పెట్టి పంపించాడు అని సత్యం అంటుంటే, వీడు ఏసీ రూమ్లో కూర్చుని నలుగురితో మాట్లాడినందుకే ఇలా అయిపోయాడు. అన్ని సంవత్సరాలు మా నాన్న రాత్రనక పగలనక లీవ్ పెట్టకుండా డ్యూటీకి వెళ్ళాడు. ఏనాడు అలసిపోయిన అనలేదు, తలనొప్పి అనలేదు. ఏ పనైనా మన గవర్నమెంట్ ఇస్తుందని, మనకి తిండి పెడుతుందని, మనం నమ్ముకుని వచ్చిన భార్యని పోషించడానికి ఆధారమైందని భక్తిగా ప్రేమగా ఇష్టంగా చేశాను. అలసట అనేది తెలీదురా. నేను రాత్రి డ్యూటీ చేసి నిద్ర లేక తెల్లవారుజామున ఇంటికి వచ్చినప్పుడు
మీ అమ్మ పక్కన నలుగురు పడుకుని ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించేవాళ్ళు. మాకు మా నాన్న ఉన్నాడు కదా, తిండికి బట్టకు చదువుకు ఏ లోటు ఉండదని ఎంతో ధైర్యంగా నిశ్శబ్దంగా పడుకున్నట్టు కనిపించేవాళ్ళరా మీరు. వీళ్ళ కోసమేగా ఏం చేసినా అని మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి వెళ్ళిపోయేవాడిని. బాధ్యత బరువుగా కనిపించకుండా, చేసిన పని భారంగా అనిపించకుండా ఇష్టంగా చెయ్యాలి. మీరు చెప్పింది నిజం మావయ్య. అలసిపోయి వచ్చిన భర్త భుజాలకి, భార్యకు మాత్రమే ఆ కష్టం విలువ తెలుస్తుంది. కానీ మా అమ్మ లాంటి వాళ్ళకి ఇంకో జన్మెత్తినా తెలియదులే. ఏంటమ్మా చూస్తున్నావు? సరిగ్గానే అన్నాను. ఊరికే నోరేసుకుని పడిపోవడం కాదు, కాస్త మనసుతో ఆలోచించి మాట్లాడు. అన్నేళ్ళు కష్టపడ్డ మా నాన్న చివరి రోజు సుఖపడకుండా 40 లక్షలు ఎత్తుకుపోయిన వాడికి దిష్టి తీసుకో. కానీ మా నాన్న తక్కువ చేసి మాట్లాడి వాడిని ఎక్కువ చేసి మాట్లాడావంటే అని చెప్పి బాలు ఇంకా రెచ్చిపోతుంటే, ఏవండి రండి ఆగండి అని చెప్పేసి ఇంకా బాలుని తీసుకువెళ్ళిపోతుంది మీనా. వీళ్ళు ఏడుపు మామూలుగా లేదు మనోజ్, నువ్వు రా అని చెప్పేసి ఇంకా రోహిణి మనోజ్ రూమ్లోకి వెళ్తారు. ఏవండి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అది నీ మనసాక్షికే తెలియాలి అని ఇంకా సత్యం అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఇంకా మనోజ్ వాళ్ళ రూమ్లో పడుకుంటే రోహిణి చూసి మనోజ్ లే లే అని మనోజ్ని లేపుతుంది. బాలు వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడు, వాడికి రూమ్ ఇవ్వాలి కదా. లే మనోజ్, మన రూమ్ వాడికి ఇవ్వడం ఏంటి రోహిణి? ఏం చేస్తాం, అమ్మమ్మ గారు చెప్పారు కదా. సరే ఆ సంగతి తర్వాత, ముందు నుంచి లెగు తిందుగందా. ప్లీజ్ రోహిణి, చాలా టైర్డ్గా ఉన్నాను, డిస్టర్బ్ చేయకు అని మనోజ్ పడుకుంటే రోహిణి రూమ్లోంచి బయటికి వెళ్తుంది. రోహిణి ఒకదానివి వచ్చావేంటి? వాడేడి? పడుకుని లేవడం లేదత్తయ్య. ఏంటి ఇంకా పడుకునే ఉన్నాడా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు బాలు? అలసిపోయి వచ్చాడు చూడలేదా? అది కాదమ్మా, ముందు వాడిని వచ్చి తినమాను, లేదంటే నీరసం వస్తుంది అని ప్రభావతి అంటుంటే, సరే అత్తయ్య తొందరగా బయటికి రమ్మని చెప్పు పార్లరమ్మా, నేను పడుకోవాలి. సరే నువ్వు అరవకు అని చెప్పి ఇంక రోహిణి పైకి వెళ్తుంది. అదే నేను పడుకుని లేవకపోతే ఇలాగే నువ్వు పట్టనట్టు కూర్చునేవాడివా అని బాలు అంటుంటే, తీసుకొస్తానని వెళ్ళింది కదా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఇంకా రోహిణి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని అలా కూర్చుని ఉంటుంది. పిలుస్తానని వెళ్ళి వాడు మెట్లు దిగి రాడు, మెట్ల నుంచి దొల్లుకుంటూ వస్తాడు అని బాలు పైకి వెళ్తుంటే, ఏంట్రా రౌడీలా ప్రవర్తిస్తావేంటి? ఏం చేస్తా నేను ఆగను, నన్ను ఎవ్వరు ఆపలేరు, వాళ్ళు దొర్లుకుంటూ వస్తాడు, ఇది ఖాయమని ఇంకా బాలు పైకి వెళ్తాడు. రేయ్ ఒక్కరోజుకి అలసిపోయినాడా, బయటికి రారా అని తలుపు కొడతాడు బాలు. ఏవండి మీకు దండం పెడతాను, రూమ్ లేకపోతే పోయింది, మీకు దండం పెడతాను రండి అని మీనా పిలుస్తుంటే బాలు వినకుండా, ఏంటి ఆగేది, వాళ్ళు కావాలని తలుపులు పెట్టుకున్నారు, రేయ్ రారా అని చెప్పి బాలు గట్టిగా తలుపు కొడుతూ పిలుస్తూ ఉంటాడు. రోహిణి వెళ్ళి తలుపు తీస్తుంది. ఏంటి 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 బయటికి రండి. కుదరదు, హార్డ్ వర్క్ చేసి అలసిపోయి పడుకున్నాడు అని రోహిణి అంటుంటే, లెమ్మని చెప్పాను బాలు అంటాడు. చెప్పాను కానీ లేవడం లేదు. నిద్ర లేపచ్చు, నిద్ర నటించిన వాళ్ళని లేపడం కష్టంలే, కానీ నాకేం కష్టం కదని బాలు లోపలికి వెళ్తుంటే, ఏవండి అని ఆపేస్తుంది మీనా. మనోజ్ డీప్ స్లీప్లో ఉన్నాడు, ఎలా లేపాలి మీనా? ఏమైంది అని అప్పుడే సత్యం వచ్చి అడుగుతుంటే, నాన్న మీరు చెప్పిన దాన్ని బట్టే నడుచుకోవాలి కదా, ఇప్పుడు లెక్క ప్రకారం మేము లోపల పడుకోవాలి, కానీ వాడు పడుకుని లేవడం లేదు, కావాలని నిద్రపోతున్నట్టు యాడ్ చేస్తున్నాడు అని బాలు అంటుంటే, నీ ముఖం రా నీ ముఖం, వాడు వచ్చినప్పటి నుంచి అలసిపోయి నీరసంగా ఉన్నాడు, కనిపించట్లేదా? ఏవండి మీరు చూశారు కదా ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి అని ప్రభావతి అంటుంటే, ఇందులో చండాలం ఏముంది? వంతుల ప్రకారం ఈ వారం వాళ్ళకి బెడ్రూమ్ ఇవ్వాలని ముందే తెలుసు కదా. బాలుని రెచ్చగొట్టడానికి కాక వాడు ఇంకా ఆ గదిలో పడుకోవడం ఏంటి? అదే నాన్న, కావాలని వాడు లేవడం లేదు, పార్లరమ్మ కావాలని తలుపులు మూసింది, వాడిని నువ్వు లేపుతావా లేకపోతే నేనే ఈడ్చి బయటపడేనా? రే ఆగు, ఏవే వాడలా రౌడీలా ప్రవర్తిస్తుంటే నువ్వేంటే చోద్యం చూస్తున్నావు అని ప్రభావతి మీనని తిడుతుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మర్యాదగా మాట్లాడండి, కళ్ళకు కనబడడం లేదా, చౌలా వినబడడం లేదా? నాకేం సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, మీకు అంత ధైర్యం ఉంటే మీరే ఆపుకోండి అని చెప్పి ఇంక పక్కకి వెళ్ళి నించుంటుంది మీనా. రే బాలు నిజంగానే వాడు అలసిపోయి ఉంటాడురా, పడుకో నువ్వు. ప్రభా వెళ్ళి హాల్లో చాపే, నువ్వు నేను కింద పడుకుందాము అని సత్యం అంటుంటే, రే బాలు నువ్వు మీనా మా గదిలో పడుకోండి, రోజు ఈ ఆటల గొడవే రాదు, చాలా నీకు కావాల్సింది అదే కదా. ఇవాళ మీ నాన్న నన్ను బయటికి పంపిస్తున్నావు, ఏం చేస్తాం, మాకు ఆ కర్మ రాసిపెట్టుంది అని ప్రభావతి అంటుంటే, నాటకాలు మొదలు పెట్టకు, వెళ్ళి చేప తీసుకునిరా అని సత్యం అంటాడు. రే నాన్న ఆగు నాన్న, ఈ దరిద్రుడి వల్ల నువ్వు బయట పడుకోవడం ఏంటి, రా మీనా మనమే పైన పడుకుందాము అని ఇంకా బాలు మీనా పైకి వెళ్తారు. నువ్వు మామూలు ఆడదానివి కాదే, నన్ను మన వయసుని అడ్డం పెట్టుకుని వాడు రాకుండా చేసావు కదా, ఛీ అని చెప్పేసి ఇంక సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడే వెళ్ళి మేడ మీద పడుకుంటానన్నాడు కదమ్మా, పీడ పోయింది, మీరు ప్రశాంతంగా పడుకోండమ్మా అని ప్రభావతి ఇంక రోహిణికి చెప్తుంది. రోహిణి వెళ్ళి రూమ్లో పడుకుంటుంది. ఇంకా మీనా మేడ మీద పడుకుని ఉంటుంది. బాలు ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కస్టమర్ తోటి. సారీ మీనా, ఈ సారీలు పూరీలు నాకేం వద్దు,
ఎన్ని రోజులు పార్కు కూడా నిద్రపోయేవాడు ఇవాళ ఒక్కరోజు షాప్కి వెళ్ళి అలసిపోయిన అంటున్నాడు. కావాలనే పెళ్ళా మొగుడు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మా నాన్న గనక రాకపోయి ఉంటే వాడిని బయటికి లాగి పారేసి ఉండేవాడిని. ఇప్పుడు చూడు నిన్ను కింద పడుకోవాల్సి వచ్చింది అని బాలు అంటుంటే, కింద ఎక్కడ పడుకున్నాను, నేను కూడా పైనే కదా పడుకున్నాను, నాకు ఇక్కడే బాగుంది అని మీనా అంటుంటే, నువ్వు వాళ్ళ మీద జాలి చూపించుకో, వాడు కావాలనే చేస్తున్నారు. బామ్మ చెప్పాక కూడా మా అమ్మ పార్లర్ అమ్మ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు మీరు బాధపడుతున్నారు? మన వంతొచ్చినా సరే మనకి రూమ్ ఇవ్వలేదు అంటే మన దగ్గర డబ్బులు ఏదైనా కదా. నేను డ్రైవర్ననే కదా, నువ్వు పూలు అమ్ముతావనే కదా. మనల్ని బాగా తక్కువ చేసి చూస్తున్నారు. మా అమ్మ కూడా అంతే. డ్రైవర్గా చేయడానికి మీరు బాధపడుతున్నారండి? లేదు, అది నా వృత్తి. మనకు అన్నం పెట్టే పని ఏదైనా సరే దైవంతో సమానమని మా నాన్న అంటూ ఉంటారు కదా. మీరు కష్టపడి పనిచేస్తారు, నేను కష్టపడి పూలు కడతాను. ఎవరో తక్కువ చేసి మాట్లాడారని చెప్పేసి మనం ఎందుకు బాధపడాలి? మనకి చేతనైన పని మనం చేస్తున్నాము, వాళ్ళకి చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు అని మీనా అంటుంటే, కానీ వాడు పెద్ద షాప్ పెట్టుకున్నానని పొగరుగా మాట్లాడుతున్నాడు. ఆ పార్లర్ అమ్మ మా అమ్మ అయితే నేలకి 4 అడుగుల నెత్తిలో నడుస్తున్నారు. అందుకే ఆ గదిలోకి రాకుండా చేశారు. నాకు మండితే నడివీధిలో పడుకోబెట్టగలను, కానీ మా నాన్న ఏమన్నా అంటారని ఊరుకున్నాను. మనం మన గదిని శుభ్రంగా పెట్టుకున్నట్టు వాళ్ళు వాళ్ళ గదిని శుభ్రంగా పెట్టుకోలేరండి. మంచి బట్టలు వేసుకోగానే సరిపోతుందా? గది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు శుభ్రంగా ఉంటేనే మనిషికి మంచిది. గదిలో ఫ్యాన్ ఏసీ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చల్లగాలి, ఆకాశంలో నక్షత్రాలు, వెన్నెల, పక్కన మీరు అన్నీ ఉన్నాయి. నాకు ఇక్కడే బాగుందండి. పడుకోండి. ప్రపంచంలో ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఎవరో తెలుసా అని మీనే అడుగుతుంటే, తెలుసు, కింద గదిలో గుర్రు పెట్టి పడుకుని నిద్రపోతున్నాడే వాడే అని బాలు అంటాడు. కాదండి, ఉన్న దాంట్లోనే తృప్తి పడి వాళ్ళు. మనకు ఆ తృప్తి ఉంది, అది చాలు, పడుకోండి అని మీనా చెప్తుంది. ఇంకా మీనా వాళ్ళు పడుకుంటారు. ఇంకా సత్యం ప్రభావతి హాల్లో మాట్లాడుకుంటుంటే అప్పుడే మీనా తీసుకొచ్చి సత్యానికి కాఫీ ఇస్తుంది. మనోజ్కి తీసుకెళ్ళి పైన ఇవ్వు కాఫీ అని చెప్పి ప్రభావతి అంటుంటే మీనా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఏయ్ నిన్నేనే, నేను ఇయ్యను. ఏంటే ఇవ్వను? ఏంట పొగరే నీకు? నా మొగుడికి నేను ఇస్తా, అత్తమామలు కాబట్టి మీకు ఇస్తా, రవి శృతి చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తా. నీ పెద్ద కొడుక్కి పెళ్ళి కాలేదా? పెళ్ళాం లేదా? ఇక నుంచి తన్నే వచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి. ఏవండి చూసారా ఎంత పొగరికి మాట్లాడుతుందో? కాపురానికి వచ్చిన ఇన్ని రోజుల్లో ఈ రోజే నా కోడలు కరెక్ట్గా మాట్లాడింది. శభాష్ మీనా, ఇలాగే ఉండు అని సత్యం ఆనందంతో చెప్తుంటే ఇంకా ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది సత్యాన్ని. ఇదేంటి ఇంట్లో మీరే గొడవలు లేవదీస్తున్నారు? ముందు మనోజ్ని లేపి షాప్కి పంపించు. వాడెప్పుడో లేచి రెడీ అయిపోతూ ఉండుంటాడు అని ప్రభావతి అంటుంటే మీనా నవ్వుతుంది. ఏవే ఎందుకు నవ్వుతున్నావే? ఏమ్మా రోహిణి, అదే మీ వారు, అదే సార్ గారు ఇద్దరు లేచారా? లేదు మావయ్య, పొద్దున్నుంచి 100 సార్లు నిద్ర లేపాను అని రోహిణి అంటుంటే, ఎప్పుడో లేచి రెడీ అయిపోయాడన్నావు అని సత్యం అంటుంటే, షాప్ తెరవాలి కదమ్మా, వెళ్ళి లేపు అని ప్రభావతి అంటుంటే ఇంకా మీనా నవ్వుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. చిచ్చి అందరికీ నవ్వులాట అయిపోయింది అని రోహిణి పైకి వెళ్ళిపోతుంది. అది చూసారండి ఎలా నవ్వుతుందో? ఇప్పుడు మీనా నవ్వినందుకైనా ఆ దున్నపోతుని నిద్ర లేపుతుంది. ఇన్ని రోజులు పార్లో పడుకోవడం సరిపోదా? షాప్ పెట్టాక కూడా ఇలాగే పడుకోవాలా? బాధ్యత లేదా? నువ్వు చెప్పవా అని సత్యం ప్రభావతిని అంటుంటే అప్పుడే ఇంకా శృతి రవి కూడా వస్తారు. చూడు వాళ్ళకంటే చిన్నవాడు రెడీ అయిపోయి వచ్చారు. అదేంటి మనోజ్ ఇంకా రెడీ అవ్వలేదా అని శృతి అంటుంటే, మా హోటల్ ఓనర్ 6ంటికే వచ్చి మొత్తం అన్ని రెడీ చేస్తాడు అని రవి అంటాడు. రే నీ హోటల్ గురించి చెప్పకరా, వాడిది పెద్ద షాపు, దానికి దీనికి పోలికేంటి? హోటల్ అంటే అంత చిన్న చూపు ఏంటంటే మీకు? నేను వెళ్ళి వాడు రెడీ అయ్యేలా చూసొస్తాను అని ఇంకా ప్రభావతి తప్పించుకుని పైకి వెళ్ళిపోతుంది. చూసావా నాన్న, శృతి ప్రశ్నకి జవాబు చెప్పలేక పారిపోయింది. నేను అడిగే ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేక తప్పించుకుందిరా. ఇప్పుడు అక్కడ మాతృదేవతా మూర్తి సినిమా స్టార్ట్ అయ్యి ఉంటుంది అని సత్యం అంటాడు. ఇంకా ప్రభావతి మనోజ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి, మనోజ్ లేగమ్మా అని చిన్నపిల్లల్ని లేపినట్టు లేపుతూ ఉంటే ఇంకా మీనా సత్యం రవి అందరూ ఆ రూమ్లోకి వస్తారు. హే ఏం చేస్తున్నావు ప్రభా? బాగా అలసిపోయినట్టున్నాడండి, అందుకే మెల్లగా నిద్ర లేపుతున్నాను. చంకనేసుకుని తిప్పవే, ఎల్కేజీ చదివేటప్పుడు కూడా ఇలాగే నిద్ర లేపేదానివి. ఇప్పుడు వాడికి పెళ్ళయింది, షాప్ పెట్టుకున్నాడు, ఇప్పుడు కూడా ఇలాగే నిద్ర లేపుతావా? ఏమ్మా రోహిణి, ఇందుకేనా మీ నాన్నని అడిగి డబ్బులు అరేంజ్ చేయించింది? మీరిద్దరూ ఇంతకాలం ఇలా వెనకేసుకు రాబట్టే వాడిలా తయారయ్యాడు. ఏ మనోజ్, లే మనోజ్ అని రోహిణి అంటుంటే ఇంక లేవకుండా అలా పడుకుని ఉంటాడు మనోజ్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
అలాగే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.